मेघश्यामा श्रीराम राम भरताग्रज राम राम श्रीराम भक्त परिपोषक सार्वभौम श्रीरामचंद्र चरणौ शरणं प्रपद्ये। श्रीराम राम आनंदधाम सीता माता मनोभिराम रणरंग भीमा साकेत राम आदर्श मूर्ति हे सार्वभौम राजीवलोचन हे मेघश्याम पुराण पुरुष राजललाम अगणित गुणगण सीताभिराम मोहन रूप अनंत नाम कौसल्य तनया कोसल राम कारुण्य मूर्ति कमनीय नाम शेषकल्प सुख निद्रित श्याम अवतार मूर्ति अद्भुत नाम क्षीराब्दिवास अनंत शयन अखिलांड कोटि ब्रह्मांड नाथ अमर वंदित आनंद रूप सुरनर प्रार्थित वैकुंठ धाम अवनीतनया सेवित चरण इनकुल तिलक हे विश्वंभर ब्रह्माद्यमर प्रार्थित राम ब्रह्मांड मूर्ति भुवनैक राम दशरथ नंदन अयोध्य धाम कौसल्य माता सुपुत्र राम आनंद बाल श्रीरामचंद्र विश्वामित्र प्रियतम राम ताटक घातक तारक राम मारीचादिनी पातक राम संरक्षक राम वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने विनिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिपि परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। తిరుపతి కోదండరామస్వామి వారి యొక్క దివ్య భవ్య నవ్య బ్రహ్మోత్సవాలలో 4వ రోజు రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. 4వ రోజు కల్పవృక్ష వాహనం.
కల్పవృక్ష వాహనం అంటేనే అందరికీ కూడా గుర్తుకు వచ్చేది ఆ వృక్షం అనేది, ఆ చెట్టు అనేది సకల ఫలాలను ఇస్తుంది అని. కానీ మిగతా ఫలాలని ఆ తరువు అందించవచ్చు, కానీ మోక్షమనేటువంటి ఫలాన్ని అందించేవాడు సాక్షాత్తు శ్రీరామనారాయణుడే కదా. ఆ విషయాన్ని చక్కగా తెలియజేయడానికై ఈనాడు ఆ రామభద్రుడు కోదండాన్ని ధరించి సీతాలక్ష్మణ సమేతుడై కల్పవృక్ష వాహనంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే రాముణ్ణి మనం చూస్తామో అప్పుడు మన యొక్క హృదయమంతా కూడా ఆనందంతో ఉప్పొంగుతుంది. ఎందుకంటే రమంతే యోగినః అస్మిన్నితి రామః అన్నారు. ఆ రామనామము రమ్యమైనది రామనామము కదా. ఎన్ని నామములున్నా కూడా రామ అని పలికిన వెంటనే అందరికీ కూడా ఒక ఆనందం కలుగుతుంది. అత్యద్భుతమైనటువంటి కల్పవృక్ష వాహనంలో రామభద్రుణ్ణి మనం దర్శించుకునేటువంటి సందర్భంలో యామునాచార్యుల వారి యొక్క స్తోత్రం మనకు గుర్తుకొస్తుంది. ఒక శ్లోకం: అచింత్య దివ్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్యమయావృతోదధిం శ్రియశ్రియం భక్తజనైక జీవితం సమర్థం ఆపత్సఖం అర్థికల్పకం సమర్థమాపత్సకమర్థికల్పకం. ఎలా ఉన్నాడు స్వామి? అచింత్య దివ్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్యమయ అమృత ఉదధిం శ్రియశ్రియం భక్తజనైక జీవితం. ఆ భావం అలా ఆచార్యుల యొక్క హృదయంలో ప్రవహించినది. భగవంతుణ్ణి దర్శించుకునేటువంటి సందర్భంలో ఇతడు ఎవరు అంటే ఆపత్సకమర్థికల్పకమన్నారు. ఎటువంటి ఆపత్సఖ అని చెప్పినప్పుడు ఆపదలో ఆదుకునేవాడే సాక్షాత్ భగవంతుడు. అది మాత్రం కాదు, అర్థికల్పకమన్నారు. అర్థులు ఎవరు అంటే ఇహలోక సౌఖ్యాన్ని అర్థించేవాళ్ళు కాదు, పరలోక సౌఖ్యం, శ్రీవైకుంఠం, పరమపదం, అటువంటి పరమపదాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి కల్పవృక్షం వంటి వాడు సాక్షాత్ శ్రీమరామనారాయణుడు. అచింత్యుడు అంటే తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటి వాడు. భగవంతుని మనం ఇలా భగవంతుని యొక్క రూపాన్ని, భగవంతుని యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని తెలుసుకోవాలని వేదం కూడా పరిగెత్తింది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వెళ్ళింది, తిరిగి వచ్చింది. అందువల్ల మనం చింత చెయ్యలేం. అనూహ్యమైనటువంటి తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటి స్వరూపం అది మాత్రమా దివ్యమైనటువంటి స్వరూపం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమన్న రీతిగా ఆ ఆంజనేయ స్వామి అంజలిబద్ధుడై రామభద్రుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. కోదండ రామాలయంలో పుష్పస్వయకం. అటువంటి అద్భుతమైనటువంటి ఆ కల్పవృక్ష వాహనంలో రామభద్రుణ్ణి మనం దర్శించుకుంటున్నాం. పిబరే రామరసం రసనే 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 పిబరే రామరసం రసనే
पिबरे रामरसम् दूरीकृत पातकसंसर्गम् दूरीकृत पातकसंसर्गम् पूरितनाना विधफलवर्गम् पूरितनाना विधफलवर्गम् पिबरे रामरसम् रसने पिबरे रामरसम् रसने पिबरे रामरसम् जनन मरण भय शोकविदूरम् जनन मरण भय शोकविदूरम् जनन मरण भय जनन मरण भय शोकविदूरम् जनन मरण भय शोकविदूरम् जनन मरण भय शोकविदूरम् सकल शास्त्र निगमागमसारम् सकल शास्त्र निगमागमसारम् पिबरे रामरसम् रसने पिबरे रामरसम् रसने पिबरे रामरसम् शुद्ध परमहंस आश्रमगीतम् शुद्ध परमहंस आश्रमगीतम् शुद्ध परमहंस आश्रमगीतम् शुद्ध परमहंस आश्रमगीतम् शुकशौनक कौशिकमुखपीतम् शुकशौनक कौशिकमुखपीतम् शुकशौनक कौशिकमुखपीतम् पिबरे रामरसम् रसने पिबरे रामरसम् रसने पिबरे रामरसम् रसने पिबरे रामरसम् रसने पिबरे रामनामरसं रामनामरसं रामनामरसम् राम 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 नाम तारकम् रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकम् राम 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 नाम तारकम् रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकम् जानकी मनोहरम् सर्वलोकनायकम् जानकी मनोहरम् सर्वलोकनायकम् शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनम् शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनम् राम 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 राम
దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలు, పిబరే రామరసమని ఆ రామరస ఆస్వాదనం అనేది అది భవభయ భేషజంగా ఉంటుంది. ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి గొప్ప మందు ఏమి అంటే ఆ రామరసమే అని. అటువంటి ఆ రాముణ్ణి ఈనాడు మనం కల్పవృక్ష వాహనంలో సేవించుకుంటున్నాం. ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఆపత్సకం అర్థికల్పకమన్నారు. దివ్యమైనటువంటి స్వరూపం, అది అప్రాకృతమైనటువంటి స్వరూపం అన్నమాట. అద్భుతమైనటువంటి స్వరూపం అన్నారు. అచింత్య దివ్య అద్భుత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి స్వరూపం. నిత్య యవ్వన స్వభావ, నిత్యమైనటువంటి ఆ యవ్వనమే స్వభావంగా కలిగినటువంటి లావణ్యమయమైనటువంటి అమృత ఉదధిమన్నారు. అంటే అమృత సముద్రం వంటి వాడు స్వామి. శ్రియశ్రియం, అది మాత్రమా శ్రీకి శ్రియం అన్నారు. అంటే లక్ష్మికే లక్ష్మి వంటివాడు. శ్రియశ్రియం భక్తజనైక జీవితం, ఎంత అద్భుతంగా చెప్తున్నారు. అంటే భగవద్గీతలో కూడా ఏ ప్రకారంగా ఆ నందనందనుడు అందరికీ కూడా ఆత్మ నేనైతే ఉదారా సర్వయేవేతు జ్ఞానీతు ఆత్మైవ మేమతం కదా అన్నారు. అందువల్ల ఈ జ్ఞానులు, ఆధ్యాత్మిక జ్ఞానం కలవారు భగవంతుణ్ణే సర్వదే సర్వకాల సర్వావస్థలందు కూడా స్మరించేటువంటి భజించేటువంటి వాళ్లే నాకు ఆత్మ అన్నారు. ఆ ప్రకారంగా భక్త జనులనే ప్రాణాలుగా కలవాడు. అలాగే సమర్థుడవు అన్నారు. ఆపత్సకం భక్త జనైక జీవితం సమర్థం, ఆపదలో మిత్రుడైనటువంటి యాచకులకు కల్పవృక్షం వంటి వాడైనటువంటి ఓ స్వామి. శ్రియశ్రియం అమృతో ఆపత్సకం అర్థికల్పకం కల్పవృక్షం వంటి వాడైన నిన్ను సేవించి నేను ఎప్పుడు నా యొక్క ఈ జన్మను సార్థకం చేసుకోగలను. ఎల్లప్పుడూ కూడా భవంతమేవ అనుచరన్ నిరంతరం ప్రశాంత నిశ్శేష మనోరథాంతర కదాహం ఐకాంతిక నిత్యకింకర ప్రహర్షయిష్యామి సనాథ జీవిత. ఇది కదా మనం కోరుకోవాలి. స్వామి నాకు ఈ సుఖం కావాలి, ఇది కావాలి, అది కావాలి కోరుకోకూడదు. ఎల్లప్పుడూ కూడా కైంకర్య భాగ్యాన్ని ప్రసాదించు అని కైంకర్యమే మనకు ప్రధానం. అందువల్ల భవంతమేవ అనుచరన్ నిరంతరం, ఎల్లప్పుడూ కూడా నిన్నే అనుకుంటూ ఉన్నా. చింతించడానికి అంటే ప్రశాంత నిశ్శేష మనోరథాంతర, వేరే ఆలోచన నాకు లేనే లేదు స్వామి. ఆ భగవంతుడి యొక్క రామపాదములు భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం యదుపద్యం అశేషత పృథివ్యాం ప్రతితో రాఘవ పాదుకా ప్రభావ అని వేదాంతదేశికుల వారు పాదుకా సహస్రమనేటువంటి ఆధ్యాత్మిక కావ్యంలో రామభద్రుల వారి యొక్క పాదుకలను ప్రపంచానికి చూపించినటువంటి భరతుడికి నమస్కారం అన్నారు. ఎందుకంటే ఆ పాదుకలే మనకు ఎల్లప్పుడూ శరణం. అటువంటి ఆ స్వామి ప్రశాంత నిశ్శేష మనోరథాంతర, ఆ భగవంతుని మనం సేవించుకుంటూ ఉండాలి కదా. ఎప్పుడు స్వామి ఐకాంతిక నిత్యకింకర, వేరే విషయం కాకుండా ఎల్లప్పుడూ నిన్నే తలుస్తూ, నిన్నే భజిస్తూ, నిన్నే కీర్తిస్తూ, నిన్నే స్మరిస్తూ నిత్య కింకరుడుగా కింకరవాణి అంటారు. అమ్మ ఆ సీతాదేవి ఎల్లప్పుడూ కూడా ఎప్పుడైతే దశరథ చక్రవర్తి ఆ రామభద్రునికి ఆ వివాహాన్ని ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీర్చైనాం భద్రంతే పాణింగృహీష్వ పాణినా అని ఎప్పుడైతే చెప్తారో ఆ అమ్మ సాధ్వీమణి అక్కడ అందరినీ కూడా అంటే నకశ్చిత్ నాపరాధ్యతి అని చెప్పిన రీతిగా లోకంలో తప్పు చెయ్యని వాడు ఎవడు, అందరూ తప్పు చేస్తారు, ఆ తప్పులను మన్నించువాడే భగవంతుడు కదా అని రామభద్రునికి తన దగ్గరే ఎవరైతే అకృత్యాచరణ చేశారో వాళ్ళని కూడా కాపాడమని అర్థించినటువంటి ఆ మహాతల్లి సీతాదేవి జనకాత్మజ దర్శించుకుంటూ అలాగే ప్రహర్షయిష్యామి సనాథ జీవిత, స్వామి నేను నిత్యకింకరుడై ఆనందాన్ని పొందాలి, అది నీవే నాకు అనుగ్రహించాలి అన్నారు. ఇప్పుడు విశేషంగా దివ్య ప్రబంధం యొక్క ప్రారంభము
అది కూడా ఈనాడు తిరుమిషయాళ్వాలచే రచించబడినటువంటి నాన్ముగం తిరువందాది అనే దివ్య ప్రబంధాన్ని ఆ కల్పవృక్ష వాహనంలో ఉన్నటువంటి స్వామివారికి నివేదిస్తారు. పెద్దజీయర్ స్వామివారు వారి యొక్క బృందం ఆ గోష్ఠి అంతా కూడా నాన్మోహனை నారాయణన్ పடைத்தான் நான்முகனம் தான்முகமாய் சங்கரனை தான் படைத்தான் யான்முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ఆళ్పొరుளை సిందామల్ కొల్మినీర్ తేర్దు అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క స్వరూప రూపగుణ విభవాన్ని వర్ణిస్తున్నారు. श्याम सुंदर
రావణకంఠవిదారికి జయ జయ దావజ్వాలాపాయికి జయ జయ గోవర్ధనగిరిధారికి జయ జయ గోవర్ధనగిరిధారికి జయ జయ దేవకి ముద్దుల పట్టికి జయ జయ దేవకి ముద్దుల పట్టికి జయ 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 రామచంద్ర మహారాజుకు జయ జయ భూమి తనయాపతికి జయ జయ ఏకశిలాపురవాసికి జయ జయ క్ష్మాకన్యా సంయుతునకు జయ జయ ఏకశిలాపురవాసికి జయ జయ క్ష్మాకన్యా సంయుతునకు జయ జయ లోకపాలనా పరునకు జయ జయ లోకపాలనా పరునకు జయ జయ శ్రీకర గుణభూషితునకు జయ జయ శ్రీకర గుణభూషితునకు జయ 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 రామచంద్ర మహారాజుకు జయ జయ భూమి తనయాపతికి జయ జయ वासुदेव शुभमूर्तिకి जय जय वासुदास वरदुनకు जय जय वासुदेव शुभमूर्तिకి जय जय वासुदास वरदुनకు जय जय दास जनावनरतुनకు जय जय दास जनावनरतुनకు जय जय वासरपति कुलमणिకి जय जय वासरपति कुलमणिకి जय 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 रामचंद्र महाराजకు जय जय भूमि तनयापतिకి जय जय सामजवर संत्रातకు जय जय श्याम सुंदर मूर्तिకి जय 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 కల్పయసి కాంక్షితాని కల్పద్రుమైవ శ్రీకాంచనలతా సహిత నతసత్య సదా ఫలాని నిజఛాయా విశ్రాంత నిత్యతాప త్రిభువన అని వేదాంత దేశికుల వారు అచ్యుత శతకంలో తిరుమహీంద్రపురంలో వేంచేసి ఉన్నటువంటి దేవనాథ స్వామిని వర్ణిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ ఈ శ్లోకరత్నాన్ని అనుగ్రహించారు. నతసత్య అని బిరుదం. నమస్కరించిన వారికి సత్యమైనటువంటి వాడు భగవంతుడు. ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళని భగవంతుడు ఎప్పుడు కూడా ఆదుకుంటాడు. శ్రీకాంచన సహిత అంటే శ్రీకాంచనం లక్ష్మీదేవి అనేటువంటి బంగారు తీగతో కూడి ఉన్న నీవు
కల్పద్రుమ ఇవ కల్పవృక్షం వలె నిజఛాయ స్వకీయమైనటువంటి ఛాయా పాలన చేత నీడ చేత బాగా తొలగింపబడినటువంటి శ్రమ కలిగిన ఎల్లప్పుడూ ఈ తాపాన్ని కలిగి ఉన్నటువంటి 3 లోకాలను కూడా కలిగిన వాడవి కాంక్షితాని ఫలాని సదా కల్పయసి. కల్పమంటేనే ప్రసాదించడం ఇక్కడ. అటువంటి ఫలాలంతా కూడా నీవు ప్రసాదిస్తావు స్వామి అన్నారు. పెద్దజీయర్ స్వామివారు, చిన్నజీయర్ స్వామివారు, ఏకాంగులు, అధ్యాపకులు, శ్రీవైష్ణవులందరూ కూడా ఈనాడు తిరుమేషయాళ్వార్లు వారు చెప్పినటువంటి అనుగ్రహించినటువంటి నాన్ముగం తిరువందాది పరతత్వాన్ని నిరూపించేటువంటి ఆ దివ్య ప్రబంధాన్ని కల్పవృక్ష వాహనం ముందు అందరూ గోష్ఠిగానం చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఎంతో ఉత్సాహంతో కోలాటాలు, మంగళ వాయిద్యాలు, వెనకాల వేదపారాయణం, ఇలా భగవంతుడికి రామభద్రుడికి ఎంతో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. ఆ చతుర్వేద పారాయణం, చక్కటి ప్రబంధ పారాయణం, వేద పారాయణం అంతా కూడా మనం వింటూ ఉన్నాం. భూయాదయద్యమస్య బృహస్పతే అభిషస్తేరముంచః ప్రత్యౌహదామశ్వినా మృత్యుమ. కల్పవృక్ష వాహనంలో సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి ఆ రామభద్రుణ్ణి దర్శించుకునే సందర్భంలో మనం ఈ శ్లోకాన్ని ఎల్లప్పుడూ కూడా పారాయణం చేయాలి. నతసత్య ఓ దేవనాయక, కనకమయమైనటువంటి ఆ కనకమయమైన లత, ఆ లత వంటి లక్ష్మీదేవితో కూడి ఉన్న కల్పవృక్షం వంటి వాడవు నీవు. నీ పాలనయందు 3 లోకాలకున్నటువంటి శ్రమ అంతా కూడా తొలగిపోయినది. నీ నీడయందు ఆ సంసారంలో ఎల్లప్పుడూ కూడా అంటే ఎడతెగక ఉండేటువంటి ఆ తాపమంతా కూడా ఉపశమించింది. అట్టి నీవు కల్పవృక్షం వలె కల్ప తరువు వలె ప్రార్థించిన వారికి ఎల్లప్పుడూ సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా అభీష్ట ఫలాలను ప్రసాదిస్తున్నావు స్వామి అని ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు వేదాంత దేశికుల వారు. వాస్తవంగా నతసత్యాన్ని ఎప్పుడైతే పలుకుతారో ఆ సమయంలో ప్రాపకములు తానే అని వినమ్రంగా ఇక్కడ చెప్తున్నారు. ఈ ప్రాణులకే సత్యములు అథ నామధేయం సత్యసత్యమితి ప్రాణావై సత్యం తేషామేష సత్యమని ఆ బృహదారణికల్లో చెప్పిన రీతిగా ఆ భగవంతునికి సత్యములకు సత్యమని పేరు. అలాగే జీవులు ఎల్లప్పుడూ కూడా ప్రాణాలతో కూడి ఉండేవారు కాబట్టి జీవులే అక్కడ ప్రాణాలు అనబడతారు. ఆకాశాదుల వలె స్వరూప వికారం లేనివారు కాబట్టి జీవులు సత్యములు, బ్రహ్మసత్యం. అదే ప్రకారంగా ఈ జగత్తు కూడా సత్యమని ఇక్కడ విశిష్టాద్వైత వేదాంతం చెప్తుంది కనుక అటువంటి కల్పద్రుమయ ఇవ శ్రీకాంచనలతా సహిత అన్నారు. అంటే లక్ష్మీదేవి ఉన్నదే, మహాలక్ష్మి పెరియ పిరాట్టి అని చెప్తూ ఉంటారు. ఆవిడ ఒక స్వర్ణలత, ఆవిడ ఒక కల్పలత. ఆ దేవనాయకుడు ఎవరు అంటే ఇక్కడ రామభద్రుడు సాక్షాత్ కల్పతరు అన్నమాట. లక్ష్మీదేవి అనేటువంటి ఇక్కడ సీతాపిరాట్టి, సీతమ్మ అనేటువంటి హేమలత ఎల్లప్పుడూ కూడా అంటే క్షణకాలం కూడా విడవకుండా చుట్టుకొని ఉండడం వల్ల కల్పతరువు అనేటువంటి దేవనాయకుడు రామభద్రుడు ఇక్కడ నవ యవ్వనాన్ని కలిగి ఉన్నాడు. భక్తులను సంరక్షించడానికి అంటే దాతా దేవశ్చతుర్భుజ అన్న రీతిగా దివ్యాయుధాలను ధరించిన 4 భుజాలు పత్ర పుష్ప ఫలాలతో కూడినటువంటి ఆ కల్పద్రుమ శాఖ ఆ కొమ్మల వలె శోభిస్తూ ఉంటాయి. ఇంత శోభాయమానంగా ఉండడానికి కారణము ఆ దివ్య దంపతుల యొక్క నిత్య యోగమే అని చెప్తున్నారు. అందువల్ల ఎల్లప్పుడూ కూడా విష్ణోహో శ్రీ అనపాయిని రాఘవత్వే అభవత్ సీతా రుక్మిణి కృష్ణ జన్మని.
దేవతల ప్రార్థన మేరకు దేవదేవుడు రామభద్రుడిగా ఈ లోకంలో అవతరిస్తే ఆ మహాలక్ష్మి సీతమ్మగా ఇక్కడ అవతరించింది కదా. ఇది కదా మనకు సిద్ధాంతం. ఇలా శంకుడు చక్కరం విల్ ఉண்மையுடைய ఉలక్కయుళ్వాళ్ తండుగొండు పుల్లూర్దు అని ఆళ్వార్లు చెప్పిన రీతిగా ఆ రాఘవత్వే అభవత్ సీత, ఆ సీతమ్మ చిరునవ్వుతో అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది ఎల్లప్పుడూ కూడా. సహధర్మచరీం శౌరే సమ్మంత్రిత జగద్ధితాం అనుగ్రహమయీం వందే నిత్యం అజ్ఞాత విగ్రహమని యతిరాజ సప్తతిలో దేశికుల వారు చెప్పిన రీతిగా ఆ భగవంతునితో పాటు సహధర్మచరీ అని ఆనాడు ఆ దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామభద్రుణ్ణి వివాహం చేసే సందర్భంలో జనక మహారాజు ఇయం సీత మమసుత సహధర్మచరీతవ అన్నారు. అలాగే ఇచ్చట కూడా రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని తీసుకొని సహధర్మచరీం శౌరేహే సమ్మంత్రిత జగద్ధితాం ఏం చేస్తుంది, ఎందుకు భగవంతునితో ఎల్లప్పుడూ అమ్మవారు ఉంటారు అంటే ఈ లోక సంరక్షణ, సమ్మంత్రిత జగద్హితాం, ఈ జగత్తు యొక్క హితాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అనుగ్రహమయ్యి ఎల్లప్పుడూ కూడా అనుగ్రహపూర్ణురాలు ఆవిడ. నిత్యం అజ్ఞాత నిగ్రహం అంటే కోపమనేదే తెలియదు. భక్తుల యొక్క ఆ పాపాలని దోషాల్ని అంతటినీ కూడా ఆ మహాతల్లి భగవంతుడికి తెలియచేయకుండా భగవంతుడు ఎలా అనుగ్రహపూర్ణుడవుతాడో ఆ ప్రకారంగా చేస్తుంది పురుషకార స్వరూపిణి అన్నారు. ఈ ప్రకారంగా స్వామివారి యొక్క రూపం శంఖచక్రాది దివ్య ఆయుధములతో భగవంతుడు పంచాయుధ విశిష్టుడని చెప్తూ ఉంటారు. ఆ దివ్యాయుధాలతో కూడి ఉన్నటువంటి స్వామి యొక్క రూపం అనేది అనేక కొమ్మలలో ఒక్కొక్క ఆ కొమ్మ ఒక్కొక్క ఆ రెమ్మ పుష్పించి ఫలించి ఉన్నటువంటి ఒక కల్పద్రువంలాగా శోభిస్తున్నది అని చక్కగా చెప్తున్నారు. ఇలా నిజఛాయా విశ్రాంత నిత్య తాపత్రిభువన అన్నారు. ఛాయాని ప్రయోగం చేశారే, ఛాయా అనే శబ్దానికి మనం లోకంలో నీడ అని చెప్పుకుంటాం. కానీ మేదిని అనేటువంటి నిఘంటువులో ఛాయాస్యాదాతపాభావే ప్రతిబింబార్క యోషితో పాలనోత్కోచయోర్దీప్తి సచ్ఛాయా పంక్తిషు స్త్రియామని పాలన అనేటువంటి అర్థంలో కూడా ఛాయా అనేటువంటి పదప్రయోగం ఉంటుంది. నీ నీడలో నీ పాలనలో చల్లగా బతుకుతున్నాం స్వామి అంటే ఎండలో నడిచి వచ్చినటువంటి బాటసారులు పెద్ద చెట్టు మహావృక్షం, ఆ చెట్టు కింద ఒక దట్టమైన నీడ, ఆ నీడకు చేరుకుంటారు. నీడను చేరుకొని ఆహా తాపము బడలిక అంతా కూడా తీరిపోయింది అని సంతోషిస్తారు కదా. అలాగే స్వామి అట్లే ఈ మూడు లోకాల యొక్క సాంసారికమైనటువంటి ఆ దుఃఖము తాపము కల్పవృక్ష ఛాయ వంటి ఆ భగవంతుని యొక్క పాలనలో తొలగిపోతున్నది. కల్పవృక్షం తన నీడకు చేరినటువంటి ఆ వ్యక్తులు యాదృచ్ఛికంగా మనస్సులో కోరుకున్న కోరికలు అన్నీ కూడా క్షణకాలని ఫలింపజేస్తుంది. అంటే కల్పవృక్షం యొక్క నీడన ఉండి వాళ్ళు ఏది కోరుకున్నా కూడా అంటే వాళ్ళు అనుకోకుండా కోరుకున్నా కూడా అన్నీ కూడా సిద్ధిస్తాయట. అట్లే సాక్షాత్ ఆ రామచంద్రుడు అనేటువంటి కల్పవృక్షం తనను ఆశ్రయించినటువంటి ఆ భక్తుల యొక్క నానా విధములైనటువంటి వాంఛితార్థ ఫలాలను కాల విలంబం కాల నియమం లేకుండా వెంటనే ప్రసాదిస్తున్నది అన్నారు. అటువంటి ప్రతి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు కల్పవృక్ష వాహనం ఉంటుంది. వాసుదేవ తరుఛాయ నాతిశీత నఘర్మద నరకాంగార శమని సాకిమర్థం నసేవ్యతే అని చక్కగా చెప్తున్నారు. వాసుదేవ తరుఛాయ మనం ఏ నీడను కోరుకోవాలి, ఏ చెట్టు యొక్క నీడను కోరుకోవాలి, ఏ చెట్టు నీడన ఎల్లప్పుడూ ఉండాలి అని మనం ప్రార్థించాలంటే అది వాసుదేవతరు, వాసుదేవుడు అనేటువంటి ఆ చెట్టు నీడన మనం ఉండాలండి. వాసుదేవుడనేటువంటి చెట్టు నీడ ఎలా ఉంటుందండి? మిక్కిలి చల్లగా నాతి శీత నఘర్మద
అంటే మిక్కిలి చల్లగాను ఉండదు, మిక్కిలి వేడిగాను ఉండదు. ఆ ప్రకారంగా ఆ మీదు మిక్కి నరకమనేటువంటి అగ్ని, నరకాంగార శమని, ఆ నరకమనేటువంటి అగ్గిని అది నశింపజేస్తుంది, ఆ అగ్గిని బుగ్గి చేస్తుంది. అది అట్టి ఛాయ ఎందుకు సేవింపబడదు? అవశ్యంగా సేవింపబడాలి. కనుక మనం ఈ రామచంద్రును కల్పవృక్ష వాహనంలో సేవించుకుంటూ తరిద్దాం. देवा विश्वंभर विश्वपति
మజ్జన్మన ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహయేష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. ముకుందమాలలో కులశేఖరాళ్వార్లు ఆ వేద సారాన్ని మనకు ఇక్కడ తెలియజేశారు. మధుకైటవులు అనేటువంటి అసురులను సంహరించినటువంటి వాడు, ఓ స్వామి, నా జన్మకు ఫలం ఏమిటి, నా జన్మను నేను ఎలా సార్థకం చేసుకోవాలి అంటే నేను ఇదే ప్రార్థిస్తున్నాను. నాచే ప్రార్థింపబడదగినది నా విషయంలో నీవు చెయ్యవలసినటువంటి అనుగ్రహం ఏమిటి అంటే త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అన్నారు. స్వామి లోకనాథ, నీ యొక్క భృత్యులకు 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 అంటే చివరివాడు దాసాను దాస చరమావధి దాసునుగా మనసులో నిలుపుకోవాలి. అదే నీవు చేసేటువంటి నాకు అనుగ్రహం స్వామి అన్నారు. మనం ఎల్లప్పుడూ కూడా దాసుడిగా ఉండాలండి. ఆ దాసత్వం అనేది భగవంతుడికి చాలా ప్రీతికరం. అతడు శేషి, మనమందరం కూడా శేషులం కదా. ఆ దాసాను భావాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆదుకుంటాడు, కానీ రక్షాపేక్షాం ప్రతీక్షతి. అతన్ని అడగాలి. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. శరణాగతి చెయ్యాలి. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పిన రీతిగా ఆ శరణాగతి తత్వం తెలుసుకోవాలి మనం. అందుకే కదా విభీషణుడు శరణాగతి చేశాడు, కాకాసుడు శరణాగతి చేశాడు. శరణాగతి చేసిన వెంటనే రామభద్రుడు అనుగ్రహించాడు కదా. పరిత్యక్త మయాలంక అని చెప్పిన విభీషణుడికి అదే ప్రకారం ఆ విభీషణస్తు ధర్మాత్మ అని విభీషణుడికి అటువంటి మంచి పేరును కూడా ఇచ్చారు. ఆ విభీషణ శరణాగతి రామాయణంలో ప్రసిద్ధమైనటువంటి ఒక ఘట్టం అన్నమాట. అంటే రామభద్రుడి యొక్క ఆ సౌశీల్య గుణాన్ని, సౌలభ్య గుణాన్ని, వాత్సల్య గుణాన్ని, అన్ని గుణాలని కూడా ప్రకాశింపజేసేటువంటి తత్వం అది. అందువల్ల మనమందరం కూడా ఈ భావంతో భక్తి ప్రపత్తి అని చెప్తూ ఉంటాం, రెండు ఉపాయాలు. అందులో ప్రపత్తి న్యాస విద్య, భరణ్యాసం అని చెప్తూ ఉంటాం శరణాగతి. ఆ శరణాగతి విషయంలో ఆళ్వార్లందరూ కూడా, పన్నిద్దరు ఆళ్వార్లు ఆచారులందరూ కూడా ఆ శరణాగతి యొక్క వైభవాన్ని మనకు తెలియజేశారు. మనం కూడా అది అడిక్కీడ్ అమర్ందు పుహుందేనే అన్న రీతిగా ఆ శరణాగతి భావాన్ని మనం మనసులో పెట్టుకొని ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి పాదార విందమును శరణాగతి చేసి మనం ఉజ్జీవించాలి. స్వామిని ఈ లోకంలో కలియుగంలో కీర్తించాలి కదా. ఎటువంటి కీర్తన? అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యమని చెప్తున్నారే. ఓ స్వామి, ఎన్ని పేర్లు భగవంతుడికి ఉన్నాయి. లక్ష్మీపతి, నారాయణ, వాసుదేవ, రామ, కృష్ణ, భక్తవత్సల, చక్రపాణి, పద్మనాభ, అచ్యుత, పుండరీకాక్ష అని ఎన్ని పేర్లు. భక్తుల యొక్క పాపాల్ని హరించేటువంటి శ్రీహరి నామం అక్కడ. కృష్ణ, గోవింద, దామోదర, మాధవ అని ఇన్ని పేర్లున్నా కూడా పలకడానికి సమర్థుడైనటువంటి వాడు ఎవ్వడూ లేదే. పలకటం లేదే. ఈ జనులకు దుఃఖపడడంలోనే ఉండే ఆభిముఖ్యం అయ్యో ఎంత ఆశ్చర్యకరమైనది అని చెప్తున్నారు. అందువల్ల ఈ ప్రకారంగా మనం కలవు సంకీర్త్య కేశవం రామ 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 రామాయ రామభద్రాయ రామచంద్రాయ భేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతగే నమః అని ఆ రామభద్రుని స్మరించాలి. ఒక విషయం ఏమిటంటే పెద్దలు చెప్తూ ఉంటారు, మనం ఎక్కడైనా ప్రయాణం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ ప్రయాణ సందర్భంలో ఒక శ్లోకాన్ని చెప్తారు. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ అన్నారు. అంటే కేశవాయ నమః అని చెప్పి ప్రయాణం ప్రారంభించాలి. కానీ అదే సమయంలో
రామభద్రుణ్ణి స్మరించాలి. అగ్రత ముందర, పృష్ఠత వెనకాల, పార్శ్వత మన యొక్క పక్కన. మహాబలవు, ఇద్దరు మహాబలు. ఆకర్ణ పూర్ణ ధన్వానవు, ఎటువంటి ఆకర్ణ పూర్ణ ధన్వానం, కర్ణాంతం వరకు వ్యాపించి ఉన్నటువంటి ఆ ధనుసు. రక్షేత రామలక్ష్మణం, ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా మమ్మల్ని కాపాడుగాక అని ఈ శ్లోకాన్ని పెద్దలు ఉపదేశించారు. మనం ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా ఈ శ్లోకాన్ని ఒక్కసారి ఉచ్చరించి ప్రయాణం చేస్తే రామజయం దిగ్విజయం మనకు కలుగుతూ ఉంటుందన్నారు. ఇలా ఆ దేవదేవుణ్ణి అందరూ కూడా, అంటే తరతమ భేదం లేకుండా, జాతిమత భేదం లేకుండా అందరివాడు రాముడు అనే రీతిగా ఎంతో భక్తి శ్రద్ధలతో కోలాటాలంతా కూడా చేస్తూ ఆ కల్పవృక్షంలో ఫలాలంతా కూడా అలా ఆడుతూ ఉండగా ఆ కల్పవృక్షానికే కల్పవృక్షం నేనే అని ఠీవిగా ఆ భగవంతుడు అక్కడ విశేషంగా సీతమ్మతో పాటు ఉండి కాపాడుతున్నాడు. అంటే పురుషకార స్వరూపిణి కదా ఆవిడ. శ్రీరిత్యేవచ నామతే భగవతి భ్రుమకథం త్వాం వయమని కదా యమనాచార్యుల వారు చెప్పారు. అత్యద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి అందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవిస్తూ, ఆ మోతగాళ్ళు వాళ్ళ యొక్క సౌభాగ్యం ఏమిటి, ఆ రామభద్రుడు సీతమ్మతో లక్ష్మణితో వేంచేసి ఉన్నటువంటి ఆ కల్పవృక్ష వాహనాన్ని మోయడానికి వాళ్ళు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి. అది కూడా ఒక కైంకర్యమే కదా. ఇలా ఆ అనర్ఘమైనటువంటి అమూల్యమైనటువంటి ఆభరణాల్ని ముగ్గురు కూడా ధరించి, రాముడు అంటేనే రాముడు లోకాభిరాముడు అన్న దేశికుల వారు రఘువీర గద్యంలో మైథిలనగర సులోచనాలోకర లోచన చకోర చంద్ర అన్నారు. అంటే మిథిలానగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చకోర పక్షి వలె అలా చూస్తున్నారంట రామభద్రుడి యొక్క, ఆ లక్ష్మణ స్వామివారి యొక్క దివ్య సౌందర్యాన్ని. ఆహా అంటే తమ యొక్క జన్మ ధన్యమైనది అని అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ భగవంతుణ్ణి అంజలిబద్ధులై సేవిస్తే అంజలి పరమాముద్రా క్షిప్రం దేవప్రసాదిని అన్న రీతిగా అంజలి ఘటిస్తే చాలు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అన్నారు. అటువంటి ఆ భగవంతుని మనం సేవించుకుంటూ విశేషంగా ఈనాడు కల్పవృక్ష వాహనంలో ఉన్నటువంటి స్వామివారిని సేవించిన వారికి సకల ఫలాలు కూడా అక్కడ సిద్ధిస్తాయి. అదే ప్రకారము మనకు పరమపదం అనేది దేహావసానేమాన్ త్వత్పాదం ప్రాపయస్వయం అన్న రీతిగా ఆ సమయంలో మనకు ఆ పరమపదం సిద్ధిస్తుంది. స్వామి నీవు ఎటువంటి వాడవంటే మానుష్యకం చరితమాచరితుం ప్రవృత్తః దేవాతిగం చరితమంగకిమంగ్యకార్షీ యత్సాగరే బత బబంధితనాథసేతుం శైలైః ప్లవంగమసమింగిత సంప్రణున్నైః అని కూరత్తాళ్వాన్లు అతిమానుష స్తవంలో రాముణ్ణి గురించి అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని నందనందనుడు ఎవరైతే నాకు భక్తి శ్రద్ధలతో పత్రాన్ని కానీ పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ సమర్పిస్తారో వాళ్లను అనుగ్రహిస్తానని చెప్పాడు కదా. అదే ప్రకారం వివిధమైనటువంటి ఆ పత్రములతో పుష్పములతో ఫలాలతో ఈ కల్పవృక్ష వాహనం అనేది శోభాయమానంగా అక్కడ వెలుగొందుతూ ఉన్నది. స్వామి మనుష్యత్వానికి తగినట్లుగా ప్రవర్తించాలని ప్రయత్నించావు నీవు రామావతారంలో. కానీ దేవతలకు కూడా సాధ్యం కానటువంటి కార్యాన్ని నీవు ఎందుకోసం చేశావయ్యా? ఏం చేశాను నేను అని రాముడు అడుగుతాట. ఏమనుకుంటున్నావు స్వామి? వానర వీరుల చేత తీసుకొని వచ్చి అక్కడ విసిరినటువంటి పర్వతాలతో, అంటే వానరులు అందరూ కూడా భగవంతుని సహాయం చేశారు కదా. ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ రాళ్లనంతా కూడా ఆ పర్వతాలు పెకలించి అన్నింటినీ కూడా వాళ్ళు అక్కడ వేస్తే ఆ సముద్రంలో వారధి కట్టావు నీవు. ఎంత ఆశ్చర్యకరం అంటే నీటిలో వేయగానే మునిగిపోయేటువంటి రాళ్లతో నీటిపై వారధిని నిర్మించడం అనేది అతిమానుషం కదా, ఇది దేవాతికం కదా అని ఆశ్చర్యంతో కూరత్తాళ్వాన్లు ఆ రామభద్రుని ప్రశ్నిస్తున్నారట. ఎంత అద్భుతం! పంచస్తవి
5 స్తవాలు ఎంతో హృదయంగా ఉంటాయి. ఆ భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాలంతా కూడా తిరిగచేసేటువంటి అద్భుతమైనటువంటి కావ్య గ్రంథం అది. స్వామి, నీవు ఎల్లప్పుడూ కూడా అందరి ద్వారా అంటే నిన్ను అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటే నీవు ఆనందంతో పొంగిపోతావు. కానీ ఆ ప్రశంస కొరకు కాదు, అందరూ నన్ను ఆశ్రయించాలి, వాళ్ళని ఆదుకుంటాను, వాళ్ళని అనుగ్రహిస్తున్నాను అని కదా నీ యొక్క భావన. అందువల్ల రామా, యత్తాదృశాగసమరిం రఘువీర వీక్ష్య విశ్రామ్యతామితి ముమోచిత ముగ్ధమాజౌ కోయం గుణ కథర కోటిగత కియాన్వా కస్య స్తుతే పదమహో బత కస్య భూమి. రామా, నీవు రావణుని అతనికి కూడా నీవు అవకాశాన్ని ఇచ్చావు. నోటితో చెప్పలేనటువంటి అపరాధాన్ని చేరినటువంటి రావణుని యుద్ధంలో కింకర్తవ్యతాస్థితిలో గచ్చ అనుజానం విడిచిపెట్టి పోరుకు రేపు రమ్మని అన్నావు కదా. ఇది ఏమి మహాగుణం స్వామి నీకు! ఏ కోటిలోనికి చేరింది, ఎంతటిది, ఎవరి స్థుతికి సాధ్యమైనది, ఎవరికి దర్శించడానికి ఆహా అని ఆ రామభద్రుని యొక్క గుణ వైభవాన్ని తెలియజేస్తున్నారు. మన యొక్క ఆ కరచరణాది అవయములు కూడా అన్నీ కూడా రామభద్రునికి సమర్పించాలి. మనం ఆ రామభద్రుని సేవించి తరిద్దాం. మనం భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం భజ రఘురామం భండన భీమం భజ రఘురామం భండన భీమం రజనీచరౌఘ విరామం రామం రజనీచరౌఘ విరామో రామో భజరే శ్రీరామో హే మానస భజరే రఘురామో. వనరుహ నయనం కనదహి శయనం వనరుహ నయనం కనదహి శయనం మనసి కోటి సమానం మానం మనసి కోటి సమానం మానం భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం. తారక నామో దశరథ రామో తారక నామో దశరథ రామో శ్రీ తులసీదళ శ్రీకర ధామం తారక నామో దశరథ రామో శ్రీ తులసీదళ శ్రీకర ధామం శ్యామళ గాత్రం సత్య
सत्यचरित्रं श्यामलगात्रं सत्यचरित्रं श्यामलगात्रं सत्यचरित्रं श्यामलगात्रं सत्यचरित्रं रामदासहृद्राजीवमित्रं रामदासहृद्राजीवमित्रं भज रे श्रीरामं हे मानस भज रे रघुरामं भज रे श्रीरामं हे मानस भज रे रघुरामं भज रे रघुरामं भज रे रघुरामं। शेषतल्प सुख निद्रित श्यामा जय जय राम जय जय राम अवतारमूर्ति अद्भुत नामा जय जय राम जय जय राम क्षीराब्दिवास अनंत शयना जय जय राम जय जय राम अखिलांड कोटि ब्रह्मांडनाथ जय जय राम जय जय राम अमरवंदित आनंद रूप जय जय राम जय जय राम सुरनर प्रार्थित वैकुंठ धाम जय जय राम जय जय राम अवनीतनय सेवित चरण जय जय राम जय जय राम इनकुल तिलक हे विश्वंभर जय जय राम जय जय राम ब्रह्माद्यमर प्रार्थित राम जय जय राम जय जय राम ब्रह्मांड मूर्ति भुवनैक राम जय जय राम जय जय दशरथ नंदन अयोध्य धाम जय जय राम जय जय राम कौसल्य माता सुपुत्र राम जय जय राम जय जय राम आनंद बाल श्रीरामचंद्र जय जय राम जय जय राम विश्वामित्र प्रियतम राम जय जय राम जय जय राम ताटक घातक तारक राम जय जय राम जय जय राम मारीचादि निपातक राम जय जय राम जय जय राम कौशिक यज्ञ संरक्षक राम जय जय राम जय जय राम अहल्य शाप विमोचक राम जय जय राम जय जय राम गौतम मुनि संपूजित राम जय जय राम जय जय राम सुरमुनि वरगण संस्तुत राम जय जय राम जय जय राम सौंदर्य नेत्र सुंदर राम जय जय राम जय जय राम मिथिलापुर जन मोहक राम जय जय राम जय जय राम वैदेही मानस रंजक राम जय जय राम जय जय राम त्रयंबकार्मुक भंजक राम जय जय राम जय जय राम सीतार्पित वर मालिक राम जय जय राम जय जय राम
భార్గవదర్ప వినాశక రామ జయ జయ రామ జానకి రామ అయోధ్య పాలక అగణిత నామ జయ జయ రామ జానకి రామ అవనీతనయ కామిత రామ జయ జయ రామ జానకి రామ పితృవాక్య పరిపాలక రామ జయ జయ రామ జానకి రామ దశరథ సంతత చింతిత రామ జయ జయ రామ జానకి రామ చిత్రకూటాద్రి నికేతన రామ జయ జయ రామ జానకి రామ విరచిత నిజ పితృ కర్మక రామ